హైదరాబాద్ సుచిత్రలో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వర్గం మధ్య భూ వివాదం తలెత్తింది. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో 2.5 ఎకరాల భూమి తనదేనంటున్నారు మల్లారెడ్డి. ఇదిలా ఉంటే 1.11 ఎకరాల భూమి తమదంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో మరో వర్గం వాగ్వాదానికి దిగింది. ఒక్కొక్కరం గతంలో 400 గజాల చొప్పున కొనుగోలు చేశామని 15 మంది వాదిస్తున్నారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భేదిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు ఆర్డర్ ఉన్న నేపథ్యంలో ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దంటూ ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలోనే పోలీసులు మకాం వేశారు. కనిపిస్తలేదా? కదా ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నా మీరు? మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆంధ్ర ఉన్నాడు, దొంగ కారణాలు ఉన్నారు, ముంగట ఉన్నారట కదా. వాళ్ళు అనుకుంటారు ఎక్కువ లేదు. వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు రోడ్ అయితే మిలిటరీలో పోయింది ఎప్పుడో. అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు. వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాళ్ళు అమ్మిన ఉంటే దోస్తే క్లాస్మేట్ సుధామా అని. అది అంతా బోకస్ అన్నమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్ చూడు. కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాజు వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ నుంచి హైదరాబాద్ సుచిత్రలో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వర్గం మధ్య భూ వివాదం తలెత్తింది. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో 2.5 ఎకరాల భూమి తమదేనంటున్నారు మల్లారెడ్డి. ఇదిలా ఉంటే 1.11 ఎకరాల భూమి తమదంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో మరో వర్గం వాగ్వాదానికి దిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. రాజేంద్ర, మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 పై గత కొన్నేళ్ల నుంచి కూడా వివాదం అనేది కొనసాగుతుంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు 15 మంది వ్యక్తుల మధ్యలో కూడా ఈ భూ వివాదం అనేది నడుస్తుంది. అయితే ఈ వివాదానికి సంబంధించి కూడా గతంలో దాదాపు ఏదైతే పేజ్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో దాదాపు 8 నుంచి 9 పైగా కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి కూడా గతంలో కోర్టు దృష్టికి కోర్టు కూడా ఎన్నోటి నేపథ్యం అవుతుంది. ఏదైతే బాధితులు ఏదైతే ఉన్నారో 15 మంది బాధితులకు సంబంధించి కూడా 2 ఎకరాల పైచిల్పు భూమిలో మాకు ఎకరం 11 గుంటల భూమి కూడా వస్తున్నట్టు కూడా 15 మంది బాధితులు అయితే వాదన వేస్తున్నారు. అయితే 2 ఎకరాల భూమికి సంబంధించి కూడా మొత్తం నాదేనంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి అయితే వాదిస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మల్కగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డితో పాటు మరో 15 మంది కూడా పూర్తిస్థాయిలో అక్కడ వాగ్వాదం చోటు చేస్తుంది. కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఒక్కొక్కరం దాదాపు 400 గజాల చొప్పున అక్కడే ఏదైతే భూమి కొనుగోలు చేశాం, మొత్తం 15 మంది ఉన్నామంటూ కూడా వాళ్ళు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ అనేది వచ్చింది. 15 మంది కూడా ఈ ఆర్డర్ ఇస్తూ కూడా సంఘర్షణలో ఇలాంటి గొడవలు కూడా చేయనట్టు కూడా ఏదైతే ఆ తీర్పు మా సైడ్ ఉన్నట్టు కూడా 15 మంది బాధితులు అయితే చెప్తున్నారు. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం అక్కడ అధికార పార్టీ అంటే గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని భూమి మీదకి రాకుండా సర్వే చేయించుకోకుండా మా భూమి మీదకి మమ్మల్ని వినయకుండా ఇబ్బంది పెట్టారు. అందుకే కోర్టు దృష్టికి వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన కారణంగానే పూర్తిస్థాయిలో మాకు ఇంజక్షన్ వచ్చింది. దాని ఆధారంగానే మళ్ళీ మా ఫీల్డ్ మీదకి మేము వచ్చాం. మళ్ళీ మల్లారెడ్డితో పాటు అతని అంచర్లు కూడా మా మీద హుకుం జారీ చేస్తూ కూడా మా మీద బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే అక్కడ ప్రస్తుతం మల్లారెడ్డి అంచర్లు కావచ్చు, మరోవైపు 15 మంది భూమికి సంబంధించిన బాధితులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడున్న ఏదైతే ఆ బ్లూ కలర్ అడ్డుగా ఉంచిన రేకులను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన దానికి సంబంధించి కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువురు వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా చెరగొట్టి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి ఎక్కడి వారిని అక్కడికి పంపించిన నేపథ్యం ఉంది. మొత్తంగా చూసుకుంటే అక్కడ గొడవ మొత్తం కూడా సద్దుమణిందని చెప్పవచ్చు. సంఘటనలో పోలీసులు పూర్తిస్థాయిలో యాక్షన్ తీసుకోవడంతో ఏదైతే అక్కడ భూమికి సంబంధించి వివాదం మొదలైందో ఆ వివాదానికి సంబంధించి ఇరు వర్గాలు ఎవరైతే ఇటు మల్లారెడ్డి కావచ్చు 15 మంది బాధితులు కావచ్చు, ఈ బాధితులకు సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్
తీసుకొచ్చి సామరస్యంగా తెలుసుకోవాలి తప్ప ఇలాంటి గొడవలు ఘర్షణలు తీసుకురావద్దు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావద్దు అంటూ కూడా వాళ్ళను ఇరు వర్గాలను కూడా హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం చూసుకుంటే అక్కడ జరిగిన గొడవలు మొత్తం కూడా పోలీసులు సర్దుమర్చారు రాజేంద్ర. అయితే ఎవరు అక్కడ మల్లారెడ్డి కూడా సీన్ లో ఉంటాడు, పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ మల్లారెడ్డి స్వయంగా తానే ఆ డాక్యుమెంట్స్ అని ఫేక్ డాక్యుమెంట్స్ అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో వీళ్ళ దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది కదా, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు మాత్రం 15 మంది భూబాధితులకు సంబంధించి వాళ్ళకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. అంటే ఒక కోర్టు పరిధిలో ఒక ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందంటే ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న వారికే పోలీసులు సపోర్ట్ చేయాలి. అంటే ఆ భూమికి సంబంధించి పూర్తి హక్కులు కూడా ఆ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన వాళ్ళకి ఉంటుంది. ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు భూమిలోకి ఎంటర్ అయితే మాత్రం వాళ్ళ మీద పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశాం. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి మా భూమిని లాక్కునే ప్రయత్నం చేశాడు, మా భూమిలోకి మమ్మల్ని ఎంట్రీ కానియలేదు, సర్వేను కూడా చేపిస్తామన్నా కూడా చేపించలేదు. ఇదే కాకుండా మరోవైపు మల్లారెడ్డి మాత్రం ఏదైతే గత 17 ఏళ్ల క్రితం మేము భూమిని కొనుగోలు చేసాం, ఒక వ్యాపారి వద్ద నుంచి కొనుగోలు చేసిన ఈ భూమికి సంబంధించి కూడా మాకు క్లియర్ టైటిల్ గా ఉంది, కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు కావాలనే ఇదంతా లొల్లిని గొడవలు సృష్టిస్తున్నారు, రౌడీని తీసుకొచ్చి కూడా మమ్మల్ని అంటే అధికారంలో మేము కాబట్టి మల్లారెడ్డితో పాటు మా అల్లుడైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో వేసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఇప్పటికే ఏదైతే అడ్డుగా ఉన్న రైతులను తీసివేసిన ఘటనకు సంబంధించి కూడా ఎవరి మీద కేసులు చేస్తారా అనేది మరి కొద్దిసేపట్లో పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది రాజేంద్ర. థ్యాంక్ యూ అమరేందర్. కనిపిస్తలేదా? కదా ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నా మీరు? మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆంధ్ర ఉన్నాడు, దొంగ కారణాలు ఉన్నారు, ముంగట ఉన్నారంట కదా. వాళ్ళు అనుకుంటారు ఎక్కువ లేదు, వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు రోడ్ అయితే మిలిటరీలో పోయింది ఎప్పుడో, అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు, వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాళ్ళు అమ్మిన ఉంటే దోస్తే క్లాస్మేట్